నాగోల్ సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో చుట్టుపక్కల ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. దాదాపు 15 గుడిసెలు కాలిపోవడంతో అందులో ఉన్న డబ్బులు, ఇండ్ల పట్టాలు, బట్టలు దగ్ధమయ్యాయి. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు బాధితులు. హైదరాబాద్లోని నాగోల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ఫైర్ యాక్సిడెంట్ అయింది. మంటలు భారీగా ఎగసిపడి పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో గుడిసెల దగ్గర దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 13 ఏళ్ల కిందట ఇదే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు స్థానికులు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సాయినగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే. ఇండ్లు పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులకు ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు కాలిపోవడంతో వాటి స్థానంలో కొత్త డాక్యుమెంట్స్ ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సాయినగర్ లో అందరూ పేదవాళ్ళు ఉండే ప్రాంతం. షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఒక గుడిసె అనుకుని మిగతా దాదాపు చాలా గుడిసెలు కాలిపోయాయి. దాంతో పాటు 7 సిలిండర్లు పేలడం వల్ల మంటలు బాగా వ్యాప్తి చెందడం వల్ల ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఎంబడే కంట్రోల్ చేసిండ్రు. ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చినాయి కానీ పాపం వాళ్ళ పేదవాళ్ళకి అంతా నష్టపోయింది. అంటే వాళ్ళ పట్టా గానీ, ఇంట్లో ఉన్న చిన్న బంగారం గానీ, లేకపోతే చాలా క్యాష్ గానీ, కట్టుబట్టలతో ఇలా రోడ్డు మీద పడ్డారు. పాపం వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మళ్ళీ వాళ్ళకి పట్టాలు కాలిపోయిన వాళ్ళందరికీ రీపట్టాలు ఇవ్వాలి. దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది, స్థానికులు. సుమారు 15 గుడిసెలు పూర్తిగా కాలిపోయి మరో 10 గుడిసెలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. డబ్బులు, సర్టిఫికేట్స్, సామాన్లు, బట్టలు అన్ని మంటల్లో కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు కాలేజీ కానీ 50,000 రూపాయలు దాచిపెట్టుకున్నా. నా కాగితాలన్నీ పడైపోయినాయి, నా పైసలు పడైపోయినాయి. నా కష్టం చేసి దిక్కులేదు సార్. నేను 4-5 నెలల పైసలన్నీ దాచిపెట్టుకున్నా. నా బతికాకమైంది. నేను కట్టుబట్టలతోనే ఉన్నాము. కట్టుకోనికి బట్టలు కూడా ఇప్పుడు కాలిపోయినాయి. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అందరు వచ్చేసారు. మన సార్లు కూడా చాలా హెల్ప్ చేసారు. దానివల్ల కొద్దిగా మంటలు కూడా ఆరిపోయినారు. పేదోళ్ళు మాత్రం చాలా నాశనం అయిపోయినారు సార్. తినడానికి బియ్యం కూడా లేవు, వండుకోనికి గిన్నెలు కూడా లేవు, ఏది లేవు. మావి గుడిసెలు కదా. నా ఇంట్లో సిలిండర్ ఉంది. నా భర్త చనిపోయిండు. ఆయన డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. నావి నా 25,000 నా గుడిసెలో ఉన్నాయి. ఎండాకాలంలో గుడిసెల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, గ్యాస్ లీకేజీ లేకుండా చూసుకోవాలని సూచించారు అధికారులు. వంట వండే సమయంలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.